ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్సాగేకు వచ్చినప్పుడు యేసు శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనినెడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు చదవం శిష్యులు వెళ్ళి కుమార్ చాలమ్మా. చదవబడిన వాక్యము దేవుడు మన ఆత్మ నిమిత్తం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములు మీ పాదములకు అనేకమైన స్తోత్రాలు, వందనాలు ప్రభా. మరినైనా మీ బిడ్డలైన మేము, మీ జనాంగమైన మేము, మీ ప్రజలైన మేము ఈ సమయంలో ప్రభా మరి మందిర ఆవరణలో ప్రభా మేము మీ సన్నిధానంలో ఉన్నాము కాబట్టి అయ్యా, మరి ఈరోజు ప్రత్యేకంగా మీరు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి దేవా. పరిశుద్ధాత్మ దేవా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మా ప్రతి హృదయాలు, మా ప్రతి అంతరంగాలు వినగలిగి, మా చెవులు గ్రహించగలిగే హృదయము, మనసు, మంచి ఆలోచన మాకు మీరు దయచేతండి. మా జీవితంలో నిద్రమత్తుతనము, మా జీవితంలో ఈ సమయంలో మా చెవులు పెడచెవి పెట్టక, మా హృదయము ప్రభ మరి అవేదన కాక ప్రభ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మీ వాక్యాన్ని విని మేము మా జీవితంలో మిమ్మల్ని ఆహ్వానించే భాగ్యమును మాకు మీరు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రములు. ఇంతవరకు దేవా ప్రార్థనలో, వాక్యంలో, మరి స్తుతిలో ప్రభా, సాక్ష్యంలో అన్నిట్లో కూడా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రములు. ఈ సమయంలో అర్హత యుగత లేని నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నాకు బూరగా మీరు వాడుకు ప్రభా. మీకు స్తోత్రం. మాకు నేర్పించి, మాకు మీరు ముందుగా మీరు ఉండి మాకు వెనక నడిపించమని, ఈరోజు లోతైన సారాంశంతో మాకు నేర్పించి బలపరచు, స్థిరపరచమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రభు నామాన్ని బట్టి మీకు వందనాలు. మరి ఈ సమయంలో మరి ఈ భాగము మనము ఎందరో విన్నాము, ఎందరో చదివినాము. కానీ ఈరోజు మనకు ప్రత్యేకమైన ఏమంటే, యేసు ప్రభు ఈ లోకంలో వచ్చిన తర్వాత 33.5 సంవత్సరములు ఈ లోకంలో ఆయన జీవించి, మన కొరకు ఆయన మరణించి, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన జీవాధిపతి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వచ్చే వారంలో ఈ యొక్క ప్రభువుకు ఇది చివరి వారముగా యెరూషలేమునకు యాత్రలో, ప్రార్థనలో పోయే ఈ దినము. హల్లెలూయా. కాబట్టి అప్పుడు జరిగే విశేషం ఏమంటే, అక్కడ యెరూషలేము సమీపించి ఒలివ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్పాగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇద్దరిని చూచి, హల్లెలూయా. ఇక్కడ ఈ భాగంలో ఏం చేస్తున్నారంటే, ఒక ఇద్దరు శిష్యులు కనబడుతున్నారు. అక్కడ పేర్లు ఇవ్వబడలేదు, కానీ ఎక్కువ శాతం అయితే పేతురు, యోహాను, యాకోబు ముగ్గురుతో ఎల్లప్పుడూ కూడా ప్రభువు వారు ఆయనతో సహాయకరంగా ఉంచుకునేవారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో కూడా మరి మీ యొక్క సేవకునికి ఇద్దరు కూడా ఎప్పుడు కూడా సాటికరంగా, ముగ్గురు కూడా ఎప్పుడు కూడా సహాటికారులుగా ఉంటున్నప్పుడు, మరి యేసుప్రభు ఎలాగైతే శిష్యులు ఎలాగైతే సాటిగా ఉన్నారో అదేవిధంగా మరి దైవ సేవకులకు ఉంటున్నారని నేను చాలా సంతోషపడుతున్నాను. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అప్పుడైనా చూచి ఏమంటున్నారంటే, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది అని చెప్తున్నాను.
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఆ దినంలో ఆ కాలంలో మరి శిష్యులకు ఏం చెప్తే మాట ఏమంటే, అక్కడ మీరు వెళ్ళిన తర్వాత ఒక గాడిద పిల్ల అక్కడ కట్టబడి ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే దీనికి విశేషం కారణం ఏమంటే, ఆ దినాల్లో ఈ గాడిద పిల్ల దానికి సూచన కారణం అంటే, గాడిద అంటే ఎక్కువ మందికి నచ్చదు. ఎక్కువ మందికి గాడిద అంటే నచ్చదు. కానీ నచ్చని దానికి, మెచ్చని దానికి, మరి అది ఇతరులకు మంచి చూపిన దానికి ఎవరు కూడా ఈ లోకంలో మెచ్చుకున్నాడు, కానీ దేవుడు మాత్రం మెచ్చుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క గాడిద పిల్ల కట్టబడినప్పుడు అక్కడ చెప్పబడిన విషయం ఏమంటే, విషయంలో అక్కడ కట్టబడిన గాడిదను మీరు విప్పి నా యుద్ధకు తోలుకొని రండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. కట్టబడిన గాడిదకు కారణం ఏమంటే, మన జీవితంలో ఆ యొక్క స్వభావం ఒకవేళ మన జీవితంలో తీసుకుంటే, మానవులు ప్రతిదానికి కట్టబడి ఉన్నాడని మనము నేర్చుకోవాలి. ఇక్కడ పాపములో కట్టబడి ఉన్నాడు, మోసంలో కట్టబడి ఉన్నాడు, అబద్ధంలో కట్టబడి ఉన్నాడు, నిరాశలో కట్టబడి ఉన్నాడు, చింతలో కట్టబడి ఉన్నాడు, అనేకమైన సమస్యలతో మనుషుడు కట్టబడి ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ గాడిద పిల్ల కూడా కనబడుతుంది. అక్కడ గాడిద పిల్ల అంటే కొడుకు కావచ్చు, తండ్రి కావచ్చు, బిడ్డ కావచ్చు, మరి తల్లి కావచ్చు. మరి ఇటువంటి స్వభావంలో మనం చూసినామంటే ప్రతివారు కూడా దేనికైనా కట్టబడి ఉన్నారు. కాబట్టి దానిని విప్పి తెండి అని చెప్పే సారాంశం మనకు ఈ యొక్క వాక్యంలో మనకు తెలిసి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అప్పుడు చెప్పబోయినప్పుడు విశేషం ఏమంటే, అప్పుడు ప్రభు మాట ఏ విధంగా ఉన్నదంటే, ఆ గాడిదను విప్పేటప్పుడు యజమానుడు ఎవరైనా ఊక్కుంటాడా? ఏంది నువ్వు దొంగతనం చేయడం ఎందుకు వస్తున్నావు, ఎందుకు విప్పుతున్నావని ఏదో ఒకటి పట్టి వాళ్ళకు ఏదో ఒకటి కట్టి లేదొకటి మరి పంచాయతీలు పెట్టి వాళ్ళకు పోలీస్ స్టేషన్ కూడా అప్పగించే సమయం కూడా ఉంటుంది. అంటే ఎవరు లేనప్పుడు విప్పుతున్నట్టు దొంగతనమే కదా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తుకు ప్రతి ఒక్క మాటకు లోబడే వారు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి అక్కడ జరిగే విషయం ఏమంటే, అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆయన యేసుప్రభు చెప్పే మాట ఏమంటే, ఆ గాడిద యజమానుడు ఈ గాడిద పిల్లని విప్పేటప్పుడు ఏమి కూడా అనడని ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క యజమానుడు ఆ యొక్క గాడిదని విప్పేటప్పుడు కూడా ఏమి కూడా అనడని ఆయన మనసులో ఉన్నదని ఆయన తెలుసుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన మీకు ఏమి అనడని కూడా చెప్పేసిండు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ముందు ఏదైతే చేయబోతామో అది దేవునికి తెలుసట. హల్లెలూయా. ఈరోజు నేను ప్రయోజకరంగా జీవితం జీవిస్తాను, ఈ దినము దేవుని కొరకు నేను ఏమైనా చేయగలుగుతాను, నేను దేవుని కొరకు జీవితం జీవించగలుగుతాను అని మనం ఎప్పుడైతే మనం అనుకుంటామో అది దేవునికి తెలుసు, కానీ మనుషులకు మాత్రం తెలియకపోవచ్చు. హల్లెలూయా. కాబట్టి అక్కడ అక్కడ వెళ్ళినప్పుడు ఏమైతుందంటే, ఆ యొక్క గాడిదను వాళ్ళు విప్పుతున్నప్పుడు మనం చూస్తుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. ఏం చూస్తున్నామంటే చూడండి, 4వ వచనంలో 3వ వచనంలో, ఎవడన్నా మీతో ఏమైనా అని లేడలా అవి ప్రభువునకు కావలసిన చెప్పవలను, వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపినట. మీకు ఇది ప్రభువు కావాల్సిందని చెప్పిన తర్వాత మీకు దాంతో తీసుకొని పంపుతాడని చెప్పబడింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం దేవుని కొరకు దేవునితో మనల్ని ఏర్పరచబడిన జనము ప్రతి మాట, ప్రతి దేవుని సేవకుల మాట ఏదైతే దేవుడు సేవకుని ద్వారా మనకు చెప్తాడో అది చేయటానికి మనం సిద్ధంగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ఇది ఎందుకు అని అంటే, ప్రవక్తలు చెప్పబడినది నెరవేరినట్లు ఇది అంతా జరిగెను అని చెప్పబడింది. ఇది ప్రవక్తల ద్వారా ఇది నెరవేర్చటానికే అది జరుగుతున్నదని ఆయన ప్రభువారు చెప్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. ఇది ఎందుకు అని అంటే, ఇదిగో అక్కడ ఏమున్నదంటే 5వ వచనంలో, ఇదిగో రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువుల పిల్ల మీద చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారునితో చెప్పుడి అనున్నది. హల్లెలూయా. నీ రాజు సాత్వికుడైన గాడిదను భారవాహిక పశువుల పిల్ల అయిన చిన్న గాడిద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పినది అనున్నది అని ఇది ప్రవక్తల గ్రంథంలో ఇది వ్రాయబడింది. కాబట్టి ఇది నెరవేరబడటానికి అది జరిగింది అని
అప్పుడు తెలియజేస్తున్నారు. హల్లెలూయా. ఒకసారి మనము ఈ జకరియా గ్రంథం మనం చూసినట్లయితే ఆ జకరియా గ్రంథం ఒక వచనం మనం చూద్దాం. త్వరగా మనం ఈ కాంట 6కు వస్తే నేను ముగిస్తాను. 6 ఒక 5 దాటితే 6కి వస్తే ముగిస్తాను నేను. హల్లెలూయా. ప్రియమైన బిడ్లారా, జకరియా గ్రంథము ఎవరైనా తీస్తే మరి చదవండి. జకరియా. హల్లెలూయా. జకరియా గ్రంథము దొరికిందమ్మా? దొరికితే చదవండి. జకరియా గ్రంథము పేజీ నంబర్ 781 ఉంటుంది. చదువురాం. చదవమ్మా, చదువు ఇంకా చదువు. చాలమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు రాకముందే జకరియా ప్రవక్త గ్రంథం ద్వారా ఇది రాయబడింది. కాబట్టి రాజు ఆయన ఒక గాడిద పిల్ల మీద ఆయన ధారావాహికంగా ఆయన దిగి వస్తాడు, ఆయన కూర్చుంటాడని ఆయన రాసి ఉన్నాడు. కాబట్టి ఇది నెరవేరబడటకే ఇది ఇలా జరిగిందని ఆయన చెప్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నదంటే, సియోను నివాసులారా బహు సంతోషించుడి. హల్లెలూయా. ఏమట? బహు సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు. ఈ 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. మన రాజు ఎటువంటి వాడట? నీతిపరుడు. రెండవది రక్షణ గలవాడును. మూడవది దీనుడినై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ఈ యొక్క కొటేషన్ మనకు అది ముందే ప్రభు రాకముందే అది రాయబడినది. కాబట్టి అది నెరవేర్బడి. ప్రియమైన దేవుని బిడ్డారా, మన ప్రభువు ఎటువంటి వారంటే నీతిపరుడు. హల్లెలూయా. నీతిపరుడైన దేవుడు మనం నీతిమంతులుగా మనం జీవించాలనే దేవుడు మనకు హెచ్చరిస్తుంటున్నాడు. మనం నిజాయితీగా జీవించాలని ఈరోజు మనకు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన బిడ్డారా, రెండవది రక్షణ గలవాడును. మనకు రక్షణ ఇవ్వటానికి ఈ లోకంలో పరలోకం విడిచిపెట్టి భూలోకంలో అయిన మానవ రూపంలో అయిన ఈ లోకంలో వచ్చారు. దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఆయన మనుషుల పోలికగా బట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. తనను తాను రిక్తినిగా చేసుకున్నాడు. ఆకారమందు మనుషుడిగా కనబడి శిలోమరణం పొందినంతగా విధేయత చూపించినాడని ఫిలిప్పు తన యొక్క పౌలు భక్తుడు ఫిలిప్పు సంఘానికి రాస్తున్నాడు. ఆ దేవుడే మనల్ని రక్షించటానికి ఈ లోకంలో మన కొరకే వచ్చి మన కొరకే ఆయన త్యాగం చేసినాడు. మూడో విషయం ఏమంటే, ఆయన దీనుడుగా ఈ లోకంలో వచ్చాడు. హల్లెలూయా. దీనుడుగా వచ్చినంటే దీనత్వం అంటే ఏంది? అన్నిటికీ దీనత్వం కలిగి ఆయన జీవితం జీవించాడు. ఆయన దేవాది దేవుడే, సర్వశక్తిమంతుడే, సర్వమును నిర్మించిన దేవుడే. ఆకాశం అయిన స్వాభంలో, భూమి అయిన స్వాధీనంలో, వర్షమైన స్వాధీనంలో, సృష్టి తన స్వాధీనంలో ఉన్నది. కానీ తనని తానే తగ్గించుకున్నాడు. ప్రియమైన బిడ్డారా, హోసన్నా జయం అని మనము ఎప్పుడైతే ఇప్పుడు మనం మట్టలు పట్టుకొని మనం ఆరాధించినామో అప్పుడు జరిగే విషయం నాకు చాలా ఒకటి దుఃఖం వచ్చింది. ప్రియమైన బిడ్డారా, ఎందుకంటే నిజంగానే ప్రభు ఈ సమయంలో ఉన్నాడేమో అనుకున్నట్లు నాకు అనిపించింది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ దినములలో ప్రభు ఆ రోజును ఆయన మందిరానికి వస్తున్నాడంటే మట్టల్లో పట్టుకొని ఖర్జూపు ఆకులు పట్టుకొని అందరూ సంతోషంగా ఆనందంతో జయము అనుకుంటా సంతోష గానం చేసినట్లు ఆ యొక్క భాగం మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన బిడ్డారా, మనము ఒక దినం కూడా అటువంటి జయములో పాల్గొనే వారమై ఉంటున్నాం. హల్లెలూయా. ఈ దీనత్వం అనే మాట ఏమంటే, ఒకటి ఆయన మనకు నీతిపరుడు, రెండవది రక్షణ గలవాడును, దీనుడై అంటే దీనుడై. హల్లెలూయా. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. నేను ప్రార్థన చేసేటప్పుడు అంట, ప్రభువా, మరి ఈ లోకమును ప్రపంచమును సమస్తమును నిర్మించిన దేవుడైన మీరు ఈ మానవులను తన యొక్క స్వరూపం నిర్మించి మానవులు మీ చేతిలో మీ స్వాధీనం ఉన్న కానీ అనేక రకరకాలుగా మీకు దృష్టించారు, రకరకంగా మీకు మాట్లాడారు, రకరకంగా మీకు చిత్రహింసలు పెట్టారు, ఉమ్మి వేశారు, అనేక రకరకాలు చేశారు. ప్రభా, ఇంత సహించి ఇంత సహింపు ప్రభా, మరి ఎంతో మీరు త్యాగం, మీకు ఏమేమి చెల్లించినా కూడా చాలదయ్యా అని నాకు ఒక్కొక్కసారి
దేవుని గురించి నాకు బాధ కలిగేది ప్రియమని. అవును, నిజమే. అంత అవసరం లేకుండే, ఎందుకంటే మనము నశించిపోతున్నాం, మనకు శాశ్వతం ఈ రాజ్యం కాదు కాబట్టి. ఆ యొక్క అపవాది నుంచి విడిపించడానికి, అటువంటి కార్యం చేయడానికి ఆయనకు తగ్గించుకున్నాడు, ఉమ్మివేశారు. అనేక బందిపోటులాగా ఆ రాత్రిలో ఆయనకు కట్టి వేసి చిత్రహింసలు పెట్టారు. ఒకటి తక్కువ 40 దెబ్బల చేత కూరలతో కొట్టి, ఎక్కడ ఆయన శరీరంలో బాడీలో రక్తం లేకుండా చీల్చి, ఆ యొక్క రక్తం మొత్తం ఆ స్థలంలో పారింది. కానీ ఒక నోరు తెరిచి కూడా ఏం కూడా చెప్పలేకపోయాడు. హల్లెలూయా. ఇటువంటి దేవుడుగా మనకు ఉండుట మనకు చాలా ధన్యులం ప్రియమైన బిడ్డలారా. మనం ఏమి కలిగినా, మన ధనము మనకు రక్షించదు, మనకు ఐశ్వర్యం మనకు రక్షించదు, మన పేరు మనకు రక్షించదు, మనకు ఏది కూడా మనం రక్షించదు. కానీ యేసయ్య మాత్రం రక్షించగలడు. హల్లెలూయా. ఒక వ్యక్తి గోతిలో పడినాడంటే, ఆ గోతిలో పడినప్పుడు ఆయన పైకి రావాలంటే తన ధనము ఆయనకు రక్షించదు, తన డబ్బు అప్పుడు రక్షించదు, తన యొక్క బంగారం ఆయనకు రక్షించదు, తనకు ఉన్న ఆస్తి ఆయనకు రక్షించదు. కానీ రక్షించేవాడు ఒకడు కావాలి. హల్లెలూయా. ఒక అగ్నిలో ఇరుక్కున్నామంటే, ఒక సమస్యలో ఇరుక్కున్నామంటే అక్కడ ఏది కూడా మనకు పనికిరాదు. కానీ రక్షించేవాడు రక్షిస్తేనే మనం రక్షించగలుగుతాం. అందుకొరకే ప్రియమైన బిడ్డలారా, మన యొక్క పాపముల కొరకై, మన యొక్క దోషముల కొరకై లోక రక్షకుడుగా ఈ లోకంలో వచ్చి ఆయన తగ్గించుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మన సంఘ బిడ్డలైనా మనం కష్టము కలిగినా, నష్టము కలిగినా, ఏమి కలిగినా కానీ మనం మాత్రం విడవకుండా మన దేవుని పట్టుకొని మనం జీవితం జీవించాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రియ బిడ్డలారా, దీనుడై జీవించడానికి, ఎందుకంటే ఏమి కూడా చేయలేకపోయింది ఆయన. హల్లెలూయా. ఏమి కూడా చేయలేకపోయింది ఆయన. చేయాలంటే ఒక క్షణంలో ఇది మొత్తం నాశనం అయిపోయేది. కోట్లాది దేవదూతలు వచ్చి ఆయనకు ఆదుకునేవారు. కానీ ఎవరిని కూడా మీరు రావద్దు అని ఆయన చెప్పేసి, ఎవరు కూడా నాకు సాయం చేయవద్దు, నన్ను నేనే తగ్గించుకుంటాను, నేను నా పిల్లల కొరకు నా భారం నేను మోసుకుంటానని ఆయన ఇక రాజుగా ఈ లోకంలో వచ్చారు. రాజు అంటే రాజులకు కారణం అంటే రాజులు గుర్రాల మీద పోతారు. రాజులకు ఒక రకమైన వస్త్రాలు ఉంటాయి, ఒక రకమైన వాళ్ళకి కత్తులు ఉంటాయి. కానీ రాజుగా ఉన్నప్పుడు అలా రాలేదు. కానీ గాడిద మీద వచ్చిందంటే అది తగ్గించుకునే ఒక స్వభావం అన్నమాట. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు అక్కడ జరిగిన విశేషం ఏమంటే, జకర్యా గ్రంథంలో మనం చూసిన విషయం ఏమంటే, అది జరిగిన ఒక విశేషమైన కారణం చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము మరి 2-3 వచనాలు మనం చదివి మనం త్వరగా ముగించుకుందాము. మార్కు సువార్త 11వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. ఆమేన్. చాలమ్మా. అయితే ప్రియమైన బిడ్డలారా, మరి ఇక్కడ ఈ యొక్క భాగంలో చదివినట్లయితే అక్కడ ఉన్నదంటే, ఆ యొక్క గాడిద పిల్లలను ఇప్పుపోయేటప్పుడు అక్కడ ఏం జరిగిందంటే విశేషము, అక్కడ ఏమున్నదంటే అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, హల్లెలూయా, అక్కడ యజమానుడు కూడా ఉండొచ్చు, ఇంకా కొందరు కూడా ఉన్నట్లు మనం చూస్తాం. అక్కడ కొందరు అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎందరో అంటే కొందరు ఉన్నారు అక్కడ ఏం జరిగింది, అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అయితే ఈ కొందరు ఏం చేస్తున్నారంటే, గాడిదను విప్పేటప్పుడు వాళ్ళు చూసి, కొందరు వేరే వాళ్ళు కూడా వాళ్ళు అంటున్నారు ఏమంటే, ఎందుకు విప్పుతున్నారని చెప్పినప్పుడు శిష్యులు ఏమని చెప్తున్నారంటే, అందుకు